నమస్కారం గురుజీ. శ్రీమాత్రే నమః. గురుజీ, చాలా మంది ఇళ్లలో కుటుంబం మొత్తంతో కలిసి అన్నం తింటూ ఉంటారు. కొంతమంది వేరే వేరే చోట సపరేట్గా తినే వాళ్ళు ఉంటారు. సాధారణంగా అన్నం తినేటప్పుడు కింద కూర్చొని తినాలని మాత్రమే పెద్దలు చెప్తూ ఉంటారు. కానీ కొంతమంది అయితే సోఫాల మీద కూర్చోవడము, మంచం నడి మధ్యలో కూర్చొని తినడము. సో ఇట్లా ఎవరెవరు ఎక్కడెక్కడ కూర్చొని అన్నం తినడం ద్వారా ఆ ఇంటికి మంచి అనేది లాభం అనేది చేకూరుతుంది గురుజీ? అంటే అలా కాదమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం కింద కూర్చొని తినేటువంటి కాలం చాలా కాలం అయిపోయింది. ఇప్పుడంతా డైనింగ్ టేబుల్స్ మీద తింటున్నారు. బట్ ఆరోగ్యపరంగా తీసుకుంటే మటం వేసుకొని చక్కగా కింద కూర్చొని తింటేనే ఆరోగ్యం. ఎందుకంటే మనం తినేటప్పుడు వంగి తింటాం, బెండ్ అవుతుంటుంది కాబట్టి ఇది కరెక్ట్గా ఇది అరగడం కానీ ఒక దీనిగా పనిచేస్తూ ఉంటుంది. ఒకటి అయితే మనం భుజించేటప్పుడు కొన్ని విషయాలు చెప్పింది శాస్త్రం. అదేమిటి అంటే చాలామంది ఏం చేస్తారంటే కొన్ని దగ్గర ఎక్కడో అన్న సందర్భం జరుగుతుందని పోయి గబగబాబోయి తినేస్తారు. కానీ అలాంటి చోట ఎక్కడైనా తిన్నామంటే అక్కడ ఏదైనా మనం మనీ ఇచ్చేసి రావాలి. అక్కడ ఇంకా ఇలాంటి ఫౌండేషన్స్ ఇప్పుడు కొంతమంది ఇలాంటి వాటికి మీరు ఖర్చు పెట్టండి అని, ఫ్రీగా అసలు తినకూడదు, గుర్తుపెట్టుకోండి. ఒకటి పాయింట్ నెంబర్ 1. ఇంట్లో కూర్చొని తినేటప్పుడు శాస్త్రంలో పడమర వైపు కూర్చొని ఈస్ట్ని చూస్తూ తినాలి, లేదా ఈస్ట్ వైపు కూర్చొని వెస్ట్ని చూస్తూ తినాలి. అంతేగాని నార్త్ వైపు కూర్చొని సౌత్ని చూస్తూ తినకూడదు. నార్త్ వైపు కూర్చొని సౌత్ని చూస్తే మీరు కనుక భోజనం చేశారంటే ఇంట్లో సంపాదన సంబంధించిన విషయంలో ఇబ్బందులు వస్తాయి, ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇది శాస్త్రంలో ఉన్నటువంటి విషయం. నేను చెప్తున్న సొంత కవిత్వం కాదు. మరొక విషయం ఏంటంటే మీరు అన్నం పెట్టుకున్నప్పుడు గుర్తుపెట్టుకోండి, అన్నము, పప్పు, చారు, పెరుగు అన్నీ వడ్డిస్తారు. అన్నీ వడ్డించేదాకా వెయిట్ చేయాలి, గుర్తుపెట్టుకోండి. వడ్డించిన తర్వాత చక్కగా నీరు వేసుకొని దాని చుట్టూ ఇలా తిప్పుతారు. నారాయణ నారాయణ అనుకుంటూ తిప్పుతారు, లేకపోతే వాళ్ళ ఇష్టదైవం అనుకుంటూ తిప్పుతారు. కొంతమంది గాయత్రి మంత్రం చదువుతారు. నెయ్యి, స్వచ్ఛమైన ఆవు నెయ్యి ఉంటుందమ్మా. ఆవు నెయ్యి తీసుకొని ఒక చెంచాడు అన్నం మీద వేసుకొని 3 మెతుకులు తీసుకొని నారాయణ నారాయణ అనుకుంటూ కానీ, క్రీమ్ అచ్యుత అనంత గోవింద అనుకుంటూ కానీ పంటికి తగలకుండా నాలుక మీద వేసుకొని మింగాలి. అది దేనికోసము అంటే లోపల ఉన్నటువంటి జఠరాగ్ని కూడా అగ్నిదేవుడు భగవత్ స్వరూపంలో ఉంటాడు, అతనికి చెందుతుంది, గుర్తుపెట్టుకోండి. అలాగే ఇలా తిప్పేసుకున్న తర్వాత ఫస్ట్ ఖచ్చితంగా భగవంతుడిని ప్రార్థించాలి. ఎంతోమంది అన్నంతో అలమటిస్తున్నారు, నాకు సమయానికి అన్నం దొరుకుతుంది కాబట్టి నాకు ఇస్తున్నందుకు కృతజ్ఞతలు చెప్పుకోవాలి. అలా గనక చెప్పుకోకుండా ఈ రకమైన ప్రక్రియ ఇలా వేయకుండా తిన్నట్లయితే అది దోషభూయిష్టమైనటువంటిది ఆ యొక్క ఫుడ్ అనేటువంటి చెప్తుంది శాస్త్రం. రెండవది ఏంటంటే మీరు 10 మందిలో ఉన్నారమ్మా, ఒక్కరే ఎవ్వరూ తినకుండా మీరు ఒక్కరు తినకూడదు. కనీసం పక్క వాళ్ళకి ఎంతో కొంత ఇచ్చి తినాలట. శాస్త్రంలో అగ్నిపురాణంలో దీనికి సంబంధించింది ఏంటంటే ఒక్కడివే నువ్వు కనుక ఎవరికి ఇవ్వకుండా తింటే ఆ అన్నమే నేను తినేస్తుందట ఆఖరికి అని చెప్పబడింది. ఎవరైనా రోగగ్రస్తులు కనుక ఉన్నట్లయితే అన్నం తినేటప్పుడు గుర్తుపెట్టుకోండి, క్రీమ్ అచ్యుత అనంత గోవింద అనుకుంటూ కనుక అన్నం తింటున్నట్లయితే ఈ అన్నమే మీకు ఔషధంగా మారుతుంది. ఓకే, ఇది గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా మనకి పాతకాలంలో అరిటాకు మీద వేసేవారు, అన్నం తినేవారు. అరిటాకు మీద తింటే దానికి కొన్ని లాభం ఏమిటంటే అందులో ఏదైనా విష పదార్థాలు ఉన్నాయనుకోండి, వెంటనే ఆకు కలర్ మారిపోతుంది. వెంటనే గుర్తించొచ్చారా ఈ అన్నంలో ఏదో దోషం ఉంది, కొన్నిసార్లు ఏ బల్లో పడుతుంది, లేకపోతే సంథింగ్ మిస్టేక్ జరుగుతుంది. అది జరిగిందని ఆ ఆకు వల్ల గుర్తించవచ్చు. అందుకే అరిటాకులు తినేవారు. మనం వండే పాత్ర, మనం తినేటువంటి పాత్ర కూడా చాలా ముఖ్యం. సిల్వర్ వాటిల్లో వండుతుంటారు చూసారా, దానివల్ల ఎంత నష్టం జరుగుతుంది తెలుసా మీకు? మందబుద్ధి వస్తుంది సిల్వర్ వాటిలో కనుక వండితే. అల్యూమినియం, సిల్వర్ అంటే అల్యూమినియం వాటిల్లో వండుతుంటారు చూసారా, ఈ అల్యూమినియం వాటిల్లో వండడం అనేటువంటిది జైల్లో ఉండేవారు. ఎందుకంటే జైల్స్లో ఖైదీలకి వాళ్ళు దొంగతనం అనేటువంటి బుద్ధి మందగించాలి, వాళ్ళ బుద్ధులు మందగించాలనేటువంటి దానిలో వండుతూ ఉంటారు. చాలామంది తెలియక ఇళ్లల్లో కూడా అల్యూమినియం వాటిల్లో వండుతుంటారు. అసలు అల్యూమినియం వల్ల అసలు వండకూడదు, గుర్తుపెట్టుకోండి. పక్కాగా అంటే కుండలో వండొచ్చు, మట్టి పాత్రలో వండడం చాలా మంచిది. రెండవది స్టీల్ పాత్ర, ఇట్లాంటి వాటిల్లో వండొచ్చు, అందులో ఎటువంటి దోషం లేదు. ఓకే, అదేవిధంగా చాలామందికి తెలియక ఏం చేస్తారు తెలుసా, అన్నం తిని అన్నం కంచంలోనే కడుక్కుంటారు. అది చాలా పెద్ద దోషం. ఎందుకంటే మనకి శాస్త్రం చెప్తుంది ఏమిటంటే మీరు ఏదో ఫుడ్ తినట్లేదు,
మీరు తింటున్నప్పుడు ఆ తింటున్న పదార్థం ఏదైతుందో అదంతా ఒక యజ్ఞము అని చెప్తుంది. మీరు ఇప్పుడు ఒక హోమం చేశారనుకోండి, దాంట్లో చేయి కడుక్కుంటారు హోమంలో? లేదు, కడుక్కోరు కదా, అశుభంగా భావిస్తాం. అలాగే అన్నం తినేటప్పుడు పొరపాటును కూడా ఎడమ చెయ్యి కంచానికి తగలకూడదు. ఇవాళ రేపు మన ఫంక్షన్స్లో ఏం చేస్తున్నారు, ఎడం చేత్తో పట్టుకుంటాం, కుడి చేత్తో తింటూ ఉంటాం. అసలు ఎడం చేయి అసలు తాగకూడదు అంటూ ఉంటారు. మా చిన్నప్పుడు అన్నం తింటూ తింటూ గబుక్కుని ఎడం చేయి కనుక పళ్ళంతో పట్టుకుంటే ఇంట్లో పెద్దవాళ్ళు కోప్పడేవారు, అలా ఎడం చేయి టచ్ చేస్తున్నామని. ఎడమ చేయి తినేటువంటి పదార్థం యొక్క పళ్ళానికి టచ్ చేయకూడదు, అది దోషం కింద చెప్తూ ఉంటారు. ఏం లేదమ్మా, సింపుల్ సైంటిఫిక్గా ఆలోచించండి. మనం దేనికి వాడతాం ఈ చేయిని? మలమూత్ర విసర్జనలు చేసుకున్నప్పుడు వాడతాం. దీనికి ఎంతో కొంత మన కంటికి కనబడిన క్రిములు ఎన్నో ఉంటాయి కదా, టచ్ చేసాం, దాని ద్వారా వస్తుంది కదా, మరి మీకు అనారోగ్య సూచనలు రావు. సింపుల్ లాజిక్ కదా. మనం సైంటిఫిక్గా తీసుకున్నా మంచిది కాదు. కుడి చేతిని ఐశ్వర్యంగాను, ఎడం చేతిని దారిద్ర్య సంబంధించిన విషయాలుగా తీసుకుంటారు ఆస్ట్రాలజీ పరంగా. అందుకని ఎడం చేత్తో ఏది ఇవ్వరు కూడా, ఎడం చేత్తో తీసుకోరు కూడా. అయితే ఇవన్నీ పక్కన పెడితే అసలు ఫస్ట్ మలమూత్ర విసర్జనలకు వాడేటువంటి చెయ్యి కాబట్టి దీన్ని మనం దానికి వాడితే దీంట్లోంచి ఏదో తెలియకుండా క్రీమ్ ఏదైనా వచ్చి వాడికి అనారోగ్య పాలవుతుందేమో అనేటువంటి భావంతో పెట్టారు అది. కాబట్టి ఇవి జాగ్రత్త తీసుకోవాలి. ఇంకోటి ఏంటంటే, ఏదైనా ఇంటికి వెళ్ళి మనం భోజనం చేసినప్పుడు ఆకుని ఇలా ముందుకి కలుపుతారు. అంటే దాని అర్థం ఏంటంటే వాళ్ళ సంబంధం మాకు సమ్మతం అని అర్థం అనమాట. అట్లా ఇలాగా ఫుడ్ విషయంలో అనేకమైనటువంటి విషయాలు చెప్పారు. ఇంకొకటి ఏంటంటే, మన ఇంటికి ఎవరైనా అతిథి వచ్చారనుకోండి అమ్మ, వాళ్ళకి ఫుడ్ పెట్టేటప్పుడు మాట్లాడకూడదంట. చక్కగా మన దగ్గరుండి వడ్డిస్తూ ఉండాలి. అన్నం తినేటప్పుడు పొరపాటును కూడా సీరియస్ అవ్వడం చేయకూడదు. యజ్ఞం చేసేటప్పుడు, ఒక హోమం చేసేటప్పుడు ఎలా అయితే సీరియస్ అయితే అక్కడ దేవతా స్వరూపం ఎలాగో ఇబ్బంది అవుతుందో అదేవిధంగా చేయకూడదు. చాలా ప్రశాంత చిత్తంతో, చాలామంది ఇవాళ రేపు ఏంటంటే ఫోన్ పెట్టుకొని ఫోన్ చూస్తూ తింటారు. అన్నం తినే ముందు మీరు అన్ని పదార్థాలు ఒక్కసారి అలా తదేకంగా చూడమంటారు. ఎందుకంటే మనం చూసినప్పుడు లోపల గ్యాసెస్ ఫామ్ అవుతాయి చూసారు, అవన్నీ దేనికి ఏం ఫామ్ అవ్వాలో రకరకాల ఫామ్ అవుతాయి. ఇంకోటి ఏంటంటే, అన్నం తినేటప్పుడు కనీసం 32 సార్లు నవలాలట. ఆ పదార్థాన్ని 32 సార్లు నవిలే తినాలి. అప్పుడు మీకు చాలా మటుకు నోట్లోనే అరిగిపోవడం జరుగుతుంది. మీ డైజెషన్ సిస్టమ్కి కాస్త ఎక్కువ స్ట్రెస్ పడదు. ఈ రకమైనటువంటి జాగ్రత్తలు తీసుకొని కనుక మనం భోజనం చేసినట్లయితే మన భోజనమే ఔషధము. ఆదిశంకరాచార్యుల వారు చెప్పారు, మన భోజనమే మన ఔషధం. అంతే ఏమిటి, మనం ఎటువంటి ఫుడ్ తింటున్నాము, ఏ వేళకు తింటున్నాము, ఎంత తినాలి. ఇంకోటి ఏంటి, అన్నం తినేటప్పుడు కూడా మొత్తం 30 వరకు తినేయకూడదు. కనీసం 30% అయినా సరే ఖాళీ ఉండాలట కడుపు. 25-30% ఖాళీగా ఉండి మనకు ఆకలి వేసినప్పుడు మాత్రమే భోజనం చేయాలి, గుర్తుపెట్టుకోండి. చాలామంది ఏం చేస్తారు, ఆ తినే టైం వచ్చింది తినేస్తూనే ఉంటారు. అలా తినకూడదు. సూర్యాస్తమం దాటిన తర్వాత అసలు తినకూడదు భోజనం, తెలుసా మీకు? ఏం తీసుకున్నా సూర్యాస్తమం లోపలే తీసుకోవాలి. సూర్యాస్తమం తర్వాత ఒకవేళ రోగగ్రస్తులు, చిన్నపిల్లలు, స్త్రీలు ఉన్నారనుకోండి, వాళ్ళు ఏదైనా పళ్ళు పదార్థాలు లాంటివి తీసుకోవచ్చు. మీకు మళ్ళీ ఆకలేసింది, ఉదాహరణకి సాయంత్రం అయిపోయిన తర్వాత పళ్ళు తీసుకోవచ్చు, పాలు, క్షీరం తీసుకోవచ్చు, కానీ పొరపాటును కూడా తీసుకోకూడదు. అలాగే రాత్రిపూట చేసేటువంటిది ఏదైనా భోజనం చేసే అలవాటు ఉంది రాత్రిపూట, పొరపాటును కూడా రాత్రిపూట పెరుగు వేసుకోకూడదు. అది అనారోగ్యం సూచన అని చెప్తుంది శాస్త్రం. మీరు తిన్నటువంటి ఫుడ్ బాగా అరగాలి అంటే శాస్త్రంలో చెప్పినటువంటిది ఏంటంటే, 100 అడుగులైనా నడవాలి, ఒక తమలపాకైనా వేసుకోవాలి, ఖచ్చితంగా మంచి ఆరోగ్యాన్ని ఇస్తుంది అని చెప్తుంది శాస్త్రం. అంటే చాలా మంది ఇప్పుడున్న జనరేషన్ కావచ్చు, అంటే నా చిన్నప్పటి నుంచి కూడా 8-9 ఆ టైంలో తెలియక అలా కాదమ్మా. ఇప్పుడు తెలియక చేసిందల్లా కరెక్ట్ అవ్వదు కదా. అవును, శాస్త్రంలో ఏంటంటే డైజెషన్ సిస్టమ్కి సూర్యుడికి సంబంధం ఉంటుంది. సూర్యుడు ఉన్నప్పుడే తిన్నటువంటి పదార్థానికి లోపల ఉన్నటువంటి ఎటువంటి ఎఫెక్ట్ ఉండదు. మీరు ఇవాళ రేపు ఏంటి రాత్రి 10-11-12 గంటలప్పుడు తింటున్నారు, తెల్లారుజాము వరకు అరిగే ప్రాసెస్లోనే ఉంటుంది. మీ బాడీని ఎక్కడ సెట్ చేసుకుంటుంది? ఎవరికైనా అనారోగ్యం బాగా ఉందనుకోండి, వాళ్ళ ఉదయము కొంచెం 3-4 గంటలప్పుడు మళ్ళీ భోజనం చేసేసి ఇంకా రాత్రిపూట కనుక తినలేదు అనుకోండి, చక్కగా రాత్రిపూట ఏ పండో తిన్నాడు అనుకోండి, ఖచ్చితంగా కొన్ని రోజుల్లో ఆ వ్యక్తికి ఎటువంటి అనారోగ్యం ఉన్నా సరే క్లియర్ అవుతుంది. దాంతోపాటు నేను ఇందాక చెప్పినట్టుగా తినేటప్పుడు క్రీమ్ అచ్యుతానంత గోవింద అనే నామం చేసుకోవడము, ఇంట్లో ఉత్తర ఈశాన్యంలో వీళ్ళ యొక్క మెడిసిన్స్ పెట్టడము, మెడిసిన్ వేసుకునేటప్పుడు కూడా క్రీమ్ అచ్యుతానంత గోవింద అనేటువంటి నామస్మరణ చేయడం కనుక చేశారంటే 100% వాళ్ళకి జబ్బు అనేటువంటి తగ్గుతుంది. చాలా చక్కటి అంశాలను మాతో పంచుకున్నారు గురుజీ, ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.